रक्ष रक्ष हरे 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 నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వేదవేద్యుడు, పురాణ పురుషోత్తముడు శ్రీనివాస ప్రభువు యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో నేడు శేషవాహనంపై వేణుగోపాలమూర్తిగా భాగ్యనగరంలో వేంచేసి ఉన్నటువంటి ఆ యొక్క శ్రీవారు మనం దర్శించుకోవడానికి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు మనందరికీ కూడా. ఈ యొక్క శేషవాహన సేవ ప్రారంభమవుతూ ఉన్నది. ఈ యొక్క తిరునిలయం భాగ్యనగరం హైదరాబాదు పట్టణం నుండి ఈ శేషవాహన సేవ బ్రహ్మోత్సవాలలో భాగంగా మనం ఇప్పుడు దర్శించబోతూ ఉన్నాం. భక్త మహాశైలారా, వార్షిక బ్రహ్మోత్సవాలలో శేషవాహనము ప్రప్రథమ వాహనంగా, అందు ఆ స్వామివారు తేజోమయమైనటువంటి నవరత్న ఖచిత వజ్రాభరణములు ధరించి పుష్పమాలికలు రంగవల్లులతో కూర్చినటువంటి ఆ పుష్పమాలికలను ధరించి వాహనంలో మనకి కనువిందుగా భక్తులను అనుగ్రహించటానికి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు వీక్షిస్తూ ఉన్నాం. భక్తులారా, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఇటువంటి విశేష పర్వదినాలలో, విశేష ఉత్సవాలలో ఉత్సవే దేవం ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం ప్రాప్నువంతి. ఉత్సవే దేవదర్శిన ఆకాంక్షిణ సర్వే వేదపాఠక విప్రసమాభవంతి అని చెప్పి ఆగమశాస్త్రం అంటోంది. అంటే ఉత్సవంలో ఎవరైతే స్వామివారిని సేవిస్తారో వ్యవహారకే చాంద్రమానేన ప్రభవాది సత్య సంవత్సరాణం మధ్యే తెలుగు చెప్పండి. విశ్వావసో నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాసే శుక్లపక్షి అష్టమ్యాయాం వాసరః వాసరస్తు భౌమ్యవాసరస్తాయాం शौरि बालगोपाल हरे बालगोपाल हरे मां रक्ष शौरि बालगोपाल हरे बालगोपाल पावनशीला बालगोपाल हरे बालगोपाल पावनशीला बालगोपाल
బాలగోపాల హరే. మురళీ విలోల మోహన లీలా దురిత విభాల హరే. మురళీ విలోల మోహన లీలా దురిత విభాల హరే. మాం రక్ష శౌర్య బాలగోపాల హరే. మాం రక్ష శౌర్య బాలగోపాల హరే. హరిగుండాధీశ తరణి సంకాశ వరచిదాకాశ హరే. హరిగుండాధీశ తరణి సంకాశ వరచిదాకాశ హరే. బాలగోపాల హరే. మాం రక్ష శౌర్య బాలగోపాల హరే. బాలగోపాల పావనశీల బాలగోపాల హరే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. దివ్యమంగళ నీరాజనాలు అందుకుంటూ భక్తులందరూ కూడా గోవిందనామస్మరణ చేయుచుండగా అంగరంగ వైభవంగా భాగ్యనగరంలో చక్కగా బ్రహ్మోత్సవ శోభలో శేషవాహనాన్ని అధిరోహించినటువంటి కృష్ణ పరమాత్మ ఆ వెంకటేశ్వర స్వామి వారే కృష్ణ పరమాత్మగా దర్శనమిస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతిని కలిగించినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి సందర్భం ఇది. భక్తులారా చూడండి, వజ్ర వైడూర్య మౌక్తిక మరకత పుష్యరాగ చంద్రకాంత గోమేదిక ఇంద్రనీరాలునబడేటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి ఆ ఆభరణాలను ధరించి ఆ పరమాత్మ దేవాదిదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పురాణ పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్కి అనబడేటువంటి దశావతారములను ధరిస్తూ అందున మనము వీక్షించినటువంటి మనకు తెలిసినటువంటి మనకి చేరువైనటువంటి ఆ కృష్ణతత్వం, ఆ కృష్ణతత్వం అనేటువంటిది ఎంత ప్రేమించినా అనేక రూపాలలో అనేక రకాలుగా అనేక మంది భక్తుల హృదయంలో కృష్ణుడిగా పరమాత్మ యొక్క అనుభూతి, ఆ దివ్యానుభూతి చెప్పనలవి కానిది. ఆ కృష్ణతత్వము ఎంత చెప్పుకున్నా ఎంత వర్ణించినా ఎంత ఆ కృష్ణ పరమాత్మ గురించి మనం మాట్లాడుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. అలా వేణుగోపాలుడిగా ఈ శేషవాహనంపై స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాము. ఎంతోమంది భక్తులు చూడండి, నృత్య గీత వాయిద్యములతో చక్కని కోలాటములతో సంరంభంగా ఆ ఉత్సవం జరుగుతూ ఉంటే ఎంతోమంది భక్తులు శ్రద్ధగా వీక్షిస్తూ ఒక పక్క సంప్రదాయాలు, ఒక పక్క నృత్యాలు, గీతాలు, వాయిద్యాలు, వేదమంత్రాలు, దివ్య ప్రబంధాలు, పారాయణాలు, ఒక దివ్యమైన ఆనందానుభూతిని కలిగించగలిగేదే ఈ యొక్క ఉత్సవం అంటే. ఉత్కృష్టవచనం సవో యజ్ఞ ఉదాహృత తస్మాదుత్కృష్టయజ్ఞత్వాత్ ఉత్సవ పరిభాష్యతే అని ఆగమశాస్త్రం చెబుతోంది. ఉత్సవం అనేటువంటి పదంలో
2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఉత్, రెండవది సవము అని. ఉత్ అంటే ఉత్తమమైనది, ఉత్కృష్టవచనం, ఉత్తమమైనది అని అర్థం అన్నమాట ఉత్ అంటే. అలాగే సవం అని 2వ పదం, సవో యజ్ఞ ఉదాహృత అన్నారు. సవం అంటే యజ్ఞము అని అర్థం. మన దృష్టిలో ఒక హోమగుండాన్ని నిర్మించుకొని అందు అగ్ని ప్రతిష్టాపన గావించి చేసేటువంటి సేవని మనం ఉత్సవం ఉత్కృష్టవచనం సవో యజ్ఞ ఉదాహృత అని చెప్పబడినట్లుగా ఉత్సవం అనంటే ఉత్తమమైనటువంటి యజ్ఞము అని చెప్పి శాస్త్రంలో తెలియజేస్తూ ఉన్నారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తముగా ఈ యొక్క బ్రహ్మోత్సవము శోభాయమానముగా నిర్వహింపబడుతోంది. అనేక మంది భక్తజనుల సందోహము నడుమ, జయ జయ ధ్వానముల నడుమ, గోవిందనామ స్మరణ నడుమ, చక్కని మంగళ వాయిద్యముల పురస్సరంగా వేద మంత్రములు చదువుతూ పండితులు అనుసరిస్తుండగా, స్తోత్ర పఠనములు, దివ్య ప్రబంధ పారాయణులు చేయుచు పండితులు స్వామివారి ముందు నడుచుచుండగా, ఆ ఉత్సవంలో మనం కూడా పాల్గొని ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించి శరణాగతి చేసినప్పుడు మనకి కలిగేటువంటి అనుభూతి అత్యాశ్చర్యము, ఆనందదాయకము. ఆ కృష్ణతత్వ రూపంలో కృష్ణుడిగా ఆ పరమాత్మని దర్శించటం అనేటువంటిది ఇంకా మిక్కిలి దివ్యానుభూతిని కలిగించగలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సందర్భము. భక్త మహాశైలారా, ఇటువంటి సందర్భాలలోనే మనం మనోవాక్కాయ కర్మలు ఏకీకృతము చేసుకొని త్రికరణ శుద్ధిని ప్రకటించి స్వామివారిని ధ్యానం చేయాల్సినటువంటి ఘట్టము ఇటువంటి సందర్భమే. ఇటువంటి ఉత్సవాలు జరిగేటువంటి సందర్భంలో ఎవరైతే స్వామివారిని మనస్సులో నిలుపుకొని, మన మనస్సులో ఏ ఇతర ఆలోచనలకు తావు లేకుండా, లౌకికమైనటువంటి భార్యాపుత్ర మిత్రాదులు, ఇళ్ళు వాకిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు, సంసారము ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహము వలన మనకి లభించాయి. వాటికన్నా మనకి అత్యంత ప్రధానమైనటువంటిది పరమాత్మ తత్వాన్ని అనుభూతి చెంది శాశ్వతమైనటువంటి ఆనంద స్థితికి, వైకుంఠ స్థితికి మనం చేరుకోవడమే అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకొని, ఆ వైకుంఠ స్థితికి చేరుకోవడం కోసం మనకు ఉన్నటువంటి మార్గము ఆ పరమాత్మను శరణాగతి చేయడమే అనేటువంటి విషయాన్ని నమ్మి మన హృదయంలో ఆయన దివ్య రూపాన్ని నిలుపుకోవాలి. మిగిలిన అన్ని విషయాలను కూడా పక్కకి తోసివేయగలిగినటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి మానవుడికి కూడా తన మనస్సుని అదుపులో ఉంచుకొని పరమాత్మ మీద మాత్రమే దృష్టిని నిలిపి ఇతర విషయాలను మనస్సులోకి రాకుండా చేయగలగడం అనేటువంటిది సాధ్యపడే విషయం కాదు. కానీ ఇటువంటి సందర్భంలో, ఒక బ్రహ్మోత్సవ సందర్భంలో అక్కడికి వెళ్ళి మనం నుంచున్నట్లయితే, ఆ సంరంభాన్ని మనం వీక్షిస్తున్నట్లయితే, అక్కడ మన మనస్సు ఎటువైపు చూసినా అక్కడ స్వామివారికి సంబంధించిన గోవింద నామోచ్చరణము మనకి వినపడాలి. ఎటువైపు చూసినా ఆ దేవాలయంలో స్వామివారి రూపమే మనకి కనపడుతున్నప్పుడు, అలాంటి అవకాశం, మన మనస్సు స్వామివారి యొక్క దివ్య రూపంపై నిలిపేటువంటి ఒక గొప్ప మహద్ అవకాశం అనేటువంటిది మనకి దేవాలయము, అందున బ్రహ్మోత్సవాది విశేష కైంకర్యములు చేస్తున్నటువంటి సందర్భంలో సాధ్యపడటానికి అవకాశం ఉన్నది. మన చెవి, మన వాక్కు, మన చెవులు అనేక మాటలు, లౌకికమైనటువంటి విషయాలు వినడము కాక శరణు నందకుమారా, శరణు శరణు, శ్రీకర దుర్జన భీకర
వరమోక్షాకర పూర్ణ నిశాకర వదనా శరణు నందకుమారా శరణు శరణు శ్రీకర దుర్జన భీకర వరమోక్షాకర పూర్ణ నిశాకర వదనా శరణు నందకుమారా శరణు శరణు మందరధర ముచికుంద వరద గోవింద ముకుంద సుందర విగ్రహ మందరధర ముచికుంద వరద గోవింద ముకుంద శరణు నందకుమారా శరణు నందకుమారా శరణు శరణు వరతరిగొండ నివాస పరాత్పర గురుతర వెంకటగిరి నిలయా వరతరిగొండ నివాస పరాత్పర గురుతర వెంకటగిరి నిలయా శరణు నందకుమారా శరణు శరణు శ్రీకర దుర్జన భీకర వరమోక్షాకర పూర్ణ నిశాకర వదనా శరణు నందకుమారా శరణు శరణు శ్రీకర దుర్జన భీకర వరమోక్షాకర పూర్ణ నిశాకర వదనా శరణు నందకుమారా శరణు 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 నందకుమారా శరణు శరణు కటిసు ఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మజావీక్షమాణం ప్రణతమునిజనైస్థం ప్రాప్యమప్రాప్యమానం నమత భవభయోహం ప్రాంజలిర్వేంకటేశం. సంసార భయ భీతాత్ములము మనమంతా కూడా. ఈ లోకంలో ప్రతి మానవుడికి ఉన్నటువంటి కష్టం ఏమిటి అని అంటే సంసారమే. తన జీవితంలో అనేక రకాలైనటువంటి వివాహ ఉద్యోగ సంతాన వ్యాపారాదులన్నింటిలో కూడా మంచి చెడ్డ అనుభవిస్తూనే ఉంటాడు ప్రతి మానవుడు జీవుడు. ఈ సంసారార్ణవమగ్నస్య త్వత్పాదాబ్జం వినాగతి నాణ్యదస్తి సముద్ధర్తుం మృత్యు సంసార సాగరాత్ అని చెప్పి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. అంటే